హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'స్వీట్ హార్ట్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్‌తో స్టార్ట్ అవుతుంది. ఆ వెంటనే హీరో క్యారెక్టర్‌కి సంబంధించి ఒక చైల్డ్‌హుడ్ ట్రామాని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అది చూస్తున్నప్పుడు మన తెలుగులో 'సర్వానంద్' గారు నటించిన ఒక మూవీ బాగా గుర్తొచ్చింది. ఆ తర్వాత సీన్స్ అన్నీ కూడా ప్రెజెంట్ అండ్ పాస్ట్‌కి మధ్య షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్‌కి ఫ్యామిలీ పరంగా ఒక ప్రాబ్లమ్‌ని పెట్టి ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అన్నీ రన్ చేస్తా ఉంటారు. అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఇంట్రెస్టింగ్‌గా నడిపించారు. కానీ హీరో, హీరోయిన్ మధ్య లవ్ ఎలా క్రియేట్ అయ్యింది అనే విషయాన్ని ఫ్లాష్ బ్యాక్ లాగా ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడ ప్రెజెంట్ చేస్తా వచ్చారు. ఆ సీన్స్ అసలు చూడ్డానికి ఏమాత్రం ఇంట్రెస్టింగ్‌గా లేకపోవడమే కాకుండా చూడ్డానికి కూడా చాలా ఇబ్బంది పెట్టాయి. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే అన్ని సీనుల్లో కల్లా స్పెసిఫిక్‌గా ఒక సీన్ ఉంటుందండి. అంటే హీరో బర్త్‌డే రోజు హీరోయిన్ తన కోసం ఒక సర్ప్రైజ్‌ని ప్లాన్ చేస్తది. ఆ సీన్‌ని చాలా మెచ్యూర్డ్‌గా డీల్ చేశారు. అండ్ అక్కడ డైలాగ్స్ గాని, సిట్యుయేషన్ గాని చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే సీన్స్ అసలు ఏ మాత్రం ఇంట్రెస్ట్‌ని గాని, ఫీల్‌ని కానీ జనరేట్ చేయలేకపోయాయండి. లాస్ట్ 40 మినిట్స్ ఆఫ్ ద మూవీలో ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్ తన ఫ్యామిలీకి సంబంధించి ఇరుక్కున్న ఒక సిట్యుయేషన్‌లో నిజంగా ఏం జరిగింది అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ ఒక్క సీన్ మాత్రం పర్లేదురా! సెకండ్ హాఫ్ మొత్తానికి ఇది కొంచెం బావుంది అనిపించింది. అండ్ హీరో క్యారెక్టర్ కూడా తన ట్రామాను వదిలి రియాలిటీలోకి వచ్చే సీన్ ఉంటుంది. అది కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అక్కడేమి మనం ఇప్పటి వరకు చూడలేని సీన్స్, కొత్త సిట్యుయేషన్స్ ఏం క్రియేట్ అవ్వవు. కానీ చూపించిన సీన్స్ వరకు మాత్రం బాగా కనెక్ట్ అయ్యేలా చూపించారు. యాక్చువల్లీ హీరో చైల్డ్‌హుడ్ ట్రామాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పర్సన్ కారణం అవుతారనమాట. జనరల్‌గా అయితే ఆ పర్సన్ యొక్క పర్స్పెక్టివ్ ఏమై ఉంటుంది అనేది డైరెక్టర్స్ జనరల్‌గా మూవీస్‌లో చూపిస్తా ఉంటారు. కానీ ఈ మూవీ డైరెక్టర్ అలా చేయలేదండి. ఆ క్యారెక్టర్ ప్రాబ్లమ్ ఆ క్యారెక్టర్‌దండి. మనకెందుకు? అవసరమా? అన్నట్టు వదిలేసారు. విచ్ ఈస్ వెరీ గుడ్ అండి. నాకిలాంటి వే ఆఫ్ అప్రోచెస్ చాలా బా నచ్చుతాయి. క్లైమాక్స్ ఆఫ్ ద మూవీని కొంచెం ఫన్నీగా ఎండ్ చేద్దామని ట్రై చేశారు. అది కూడా పర్లేదు బానే అనిపించింది. అంటే అక్కడ సిట్యుయేషన్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ వచ్చినా కూడా కొంచెం సరదాగానే అనిపించింది. ఇంక టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ విషయానికొస్తే 'యువన్ శంకర్ రాజా' గారే ఈ మూవీకి ప్రొడ్యూసర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. ప్రొడక్షన్ వాల్యూస్ వరకైతే మాత్రం మూవీకి ఎంత కావాలో అంత పెట్టారు. బానే అనిపించాయి. కానీ సాంగ్స్ అండ్ బీజీఎమ్స్ అయితే మాత్రం వరస్ట్ అండి. అసలు ఏమాత్రం బాలేవు. ఆ ప్రీ క్లైమాక్స్‌లో ఏదో ఒక ఎమోషనల్ సాంగ్ వస్తది. దాని వరకు యావరేజ్ అనిపించింది. మిగతా సాంగ్స్ అయితే మాత్రం బిలో యావరేజ్ టు వరస్టేనండి. సినిమాటోగ్రఫీ కూడా మూవీకి తగినట్టు బానే అనిపించింది. యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా అంటే చాలా పెర్ఫార్మ్ చేశారు. ఎవరికీ వంక పెట్టే స్కోప్ ఇవ్వలేదు. ఇంకా డైరెక్టర్ 'వినీత్ ఎస్ సుకుమార్' గారు. ఈయన ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో లవర్స్ ఫేస్ చేస్తున్న రొటీన్ ప్రాబ్లమ్‌ని తీసుకున్నా గూడా, సినిమాలో ప్రెజెంట్ సీన్స్ వరకు బానే తీశారు. అంటే కొన్ని చిరాకు పుట్టించినా కూడా, మాక్సిమం ఆఫ్ ద ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఎళ్తాయి. కానీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అని, అడల్ట్ కంటెంట్ కొంచెం యాడ్ చేసి, అన్‌ఇంట్రెస్టింగ్‌గా అండ్ కొంచెం చిరాకు పుట్టించేలా చేసేసారు చాలా వరకు. ఓవరాల్‌గా మూవీ ఒక లవ్ స్టోరీయే అయినప్పటికీ, చాలా సీన్స్ బోర్ కొట్టించాయి. అట్ ద సేమ్ టైమ్ చాలా తక్కువ సీన్స్ బాగున్నాయనిపించాయి. అదండి 'స్వీట్ హార్ట్' మూవీని చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.